జిల్లా చిన్నశంకరంపేట మండలం చెన్నపల్లి గ్రామ శివారులో నీరు లేక ఎండిపోయిన పంటలను ఇరిగేషన్ అధికారులు శ్రీనివాసరావు తహసీల్దార్ పరిశీలించారు. సాలిపేట శివారులోని నల్ల చెరువులో నీరు పుష్కలంగా ఉన్నా ఆ నీటిని వదలకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని, మరో 2 రోజులు నీరు రాకపోతే పంటలు పూర్తిగా ఎండిపోతే చావే శరణ్యమని రైతులు అధికారుల ముందు మొరపెట్టుకున్నారు. సాలిపేట గ్రామ శివారులో ఉన్న నల్ల చెరువు వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడి తూము ద్వారా నీరు విడుదల చేసే ప్రయత్నం చేయడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒక్కసారి చెరువు వద్దకు వచ్చి చెరువులో నుండి నీరు వదిలితే సాలిపేట రైతుల చేతికి వచ్చిన పంట నష్టం జరుగుతుందని రైతులు నాకు 5-6 రోజుల దాకా వీలుగా అని చెప్పి మేము అంటారు చెప్పండి మీరు చెప్పండి. 6 రోజులు చూడు ఇప్పటికే పరిస్థితి ఇప్పటికి కూడా వచ్చిండు ఈ అట జిల్లా బాస్ అయినా కూడా వచ్చింది కానీ ఇవాళ ఉత్తనే మారిపోయిండు. నీళ్ళు ఇప్పలే ఇప్పటికి కూడా 1 రోజుల నుంచి చెప్తే ఇప్పటికి కూడా పరిష్కారం కాలే. చిల్లర నీళ్ళు మస్తున్నాయి. పెత్తు ఒక 1 రోజులు ఇప్పితే మాకు ఇప్పుడు పంటలు లక్షల పంటలు పండుతాయి మాకు. ఇప్పుడు ఎస్ఐ కూడా వచ్చి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయినాడు. ఇప్పే దగ్గరికి అడ్డం వచ్చిన బెదిరిస్తుడు కాదు, మమ్మల్ని రైతులను బెదిరిస్తున్నారా. ఎస్ఐ చూడండి ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చి అందరు వచ్చి కూడా మరి ఏ పరిష్కారం కూడా లేదు. ఇప్పుడు అందరు వచ్చి ఇప్పుడు రేపటి వరకు ఇవ్వకపోతే మొత్తం తలగబెట్టుకుంటాం. పంటలను తలగబెడతాం. ఇలా పేరు మీద ఇరిగేషన్ వాళ్ళ పేరు మీద తలగబెట్టుకొని మొత్తం అంట పెట్టి చేస్తాం పొలం పంటలు. మరి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ దగ్గరికి కూడా పోతాం. మేము రేపటి వరకు చూస్తాం. కలెక్టర్ దగ్గరికి పోతాం. కలెక్టర్ దగ్గరికి పోయి ఆర్డీఓ దగ్గర కూడా పోయాల్సినాం. ఇవాళ రేపటి వరకు నీళ్ళు ఇవ్వకపోతే కలెక్టర్ దగ్గర కూడా పోయి వస్తాం. సాతన నుంచి ఉన్న చెరువు కూడా ఇప్పుడు వదులుతలేరు. ఈ 2-3 ఏళ్ల కోలే మాకు అది కావాలి ఇది కావాలి ఒళ్ళు పెట్టుకుని కాకపోతే కొడతాం చేస్తామనే బెదిరిస్తులు. అధికారులు అతి కూడా ఇక్కడ ఏం పనిచేస్తాడు. ఎస్ఐ కూడా మా మీదకే రివర్స్ అవుతుంది కానీ మాకు పొలాలు చేతికట్టిన మొత్తం మీద అధికారులు కూడా చేంజ్ చేసినట్టు మరిపోయినట్టే. అధికారులు వడ్లు మొత్తం మీద వడ్లు అయ్యాక ఒక 2-3 దళాల ఒడిచిపోవు, ఇడుస్తలేరు. వారం కల్లా ఒడిచిపోయేది. వారంతలా వాళ్ళు కట్టుకుంటారు. ఉన్న మా పొలాలు మొత్తం 70 ఎకరాలు 80 ఎకరాల పొలాలు మొత్తం 20 ఎకరాలు 30 ఎకరాల దాకా ఎండిపోయినాయి. కొన్ని నాటేయలేము పరిస్థితి ఉంది. పరిష్కారం ఏకముందు తూమిడిసిరు వాళ్ళు. చెరువులో సరిపోయిన నీళ్లు ఉన్నాయి. ఇంకా 1-15 రోజుల పార్కం ఉంది. పెత్తు మాట 1-15 రోజుల పార్కం ఉంది. ఒక వారం 15 రోజులు ఇప్పితే మాకు మస్తు వారం అంతా కూడా ఏ ఓలు వచ్చినా కానీ మాకు ఈ పని చూడలేరు. ఇక అన్ని క్వశ్చన్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఎంత హుషారు అంటే ఇంత పెద్ద ఇంటికి 6-7 ఎకరాల ల్యాండ్ ఉంది సార్. మేము ఏదానికి మనం పంట పండించుకోవడానికి అడగలేము, మేము బిల్డింగ్ కట్టడానికి అడగలేము. అప్పటి గవర్నమెంట్ ఏం చేసిందంటే క్రిమిటోరియం కట్టకపోతే సర్పంచ్ సస్పెండ్ చేయాలి, కార్యదర్శి సెక్రటరీని కానీ సస్పెండ్ చేయాలి, డంపింగ్ యార్డ్ కట్టాలి, పల్లె ప్రకృతి వనం పెట్టాలి. మీరు ఏం చేస్తారో మాకు తెలియదని అంత ప్రెషర్ పెట్టింది గవర్నమెంట్. ప్రెషర్ పెట్టినప్పుడు అలా ఊళ్ళకి పోయినాం. మేము ఊళ్ళకి ఒక 10-20 మందిని పోయి అయ్యా ఇంత ఇబ్బంది పెడుతున్నారు, మాకు ప్లేస్ లేదు ఏడా. మనకు ఉన్న ప్లేస్లోకి వెళ్ళి మాకు ఒక 20 గుంటల భూమి, మనం ఎకరాలు అడగలేము. మేము 6 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ భూమి 20 గుంటల భూమి అడిగినాం. 20 గుంటలు కాదు 20 సెంటీలు కూడా ఇయ్యం మీకు అన్నారు. ఇయ్యమని అంటే గొడవ అయింది. వాళ్ళు జేసీబీ పెడితే మేము పోయి ఆబ్జెక్షన్ చేసినాం. ఎందుకంటే రెవెన్యూ మాడూరు ఒకటే, నీకేం తర్వాత నాకు కూడా అంతే తర్వాత అని చెప్పి మేము కూడా పోయి కొట్లాడినాం. అంటే కొట్టుకోలేము కానీ మాట ఇప్పుడు ఆవర్షణంగా మాట్లాడుకున్నాం. మాట్లాడితే ఇచ్చేది లేదు శాలిపేటకు. అంటే నువ్వు శాలిపేటకు రావా అని అడిగినాం మేము. ఇదే దోసుకెళ్ళి ఇదే రానుపో, నా శివార్లు ఉన్నది నాదే, నీ శివార్లు ఉన్నది నీదే అని మాట్లాడు. అన్నోడైతే అప్పుడు గట్టిగా మాట్లాడకుండా నన్ను నిలదీసి మండలాన్ని మాట్లాడినాం. ఈ మాట ఒక్క సెంటు కూడా ఇయ్యలేదు. ఇయ్యకపోతే కొట్లాట అయింది. కొట్లాట అయితే మండలం ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయినాము, ఆర్డీఓ దగ్గరికి పోయినాము. మాకు పరిష్కారం దొరకలేదు. వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఏటో చేస్తూ శాలిపేటలు అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే ఆమె 4 రోజుల వాయిదా పెట్టింది.
నెల రోజుల దాకా ఈ సర్పంచ్ దిగినా ఎవ్వరు దిగినా అందులో కేసు చేయని మన ఎంఆర్ఓ గారిని పిలిచి రాజేశ్వరరావు సార్ ఉండే ఆ సార్ను పిలిచి చెప్పింది. సరే అని చెప్పి మేము ఊకున్నాం. 15 రోజులనే వాళ్ళకి సర్టిఫికెట్లు వచ్చినాయి. ఈ ల్యాండ్ మీకే అర్హత అని చెప్పి వాళ్ళకు ఎంఆర్ఓ గారు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్నాయి వాళ్ళ దగ్గర 4 సర్టిఫికెట్లు ఉన్నాయి. 6 ఎకరాలకు 4 సర్టిఫికెట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళని దెమ్మనమాట. అది నిజమా అబద్ధమా? వాళ్ళంతా హుషారి. మేమేం చేసినాం, ఇక ఎటు పోయినా ఇప్పుడు సర్పంచ్ అయినా సస్పెండ్ అయితే ఉంటుందా? ఇట్లాంటి వాళ్ళ ముంగట నాకు ఇజ్జత్ ఉంటుందా? ఒక 10 గుంటల భూమి కొనలేవు, నువ్వేం సర్పంచ్ అని ఇట్లాంటి వాళ్ళు అందరూ అంటారు. ఇప్పుడు అంటలేరా? ఇప్పుడు ఆ భూమి అవసరం ఉందా మనకు?